చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి కిడ్నీ సమస్యలు ఉండి దాని ద్వారా రక్తం తగ్గుతూ నా దగ్గరికి వస్తూ ఉంటారనమాట. నెఫ్రాలజీ డాక్టర్ గారు చూస్తూ ఉంటారు, రక్తం తగ్గుతూ ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటంటే కిడ్నీ సమస్యలు, నార్మల్ కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు అంటే సీకేడీ కానీ అదర్ కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళలో కిడ్నీలో తయారవలసిన ఎరిథ్రోపాయిటిన్ అనే సబ్స్టెన్స్ కొంతవరకు తగ్గిపోతుంది అనమాట. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనేది ఏం చేస్తుందంటే బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడక్షన్కి ఉపయోగపడే ఒక రకమైన హార్మోన్ అనమాట మన బాడీలో. ఈ ఎరిథ్రోపాయిటిన్ ఉంటేనే ప్రికాసర్ రెడ్ సెల్స్ అనేవి మెచ్యూర్ అయ్యి రెడ్ సెల్స్ కింద మారి దానిలో హిమోగ్లోబిన్ తయారు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎరిథ్రోపాయిటిన్ తగ్గిపోతుందో బోన్ మ్యారోలో బ్లడ్ తయారీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల చాలామంది కిడ్నీ పేషెంట్స్లో ఎనీమియా చూస్తూ ఉంటాం. ఇదే కాకుండా కొన్ని రకాల బ్లడ్కి సంబంధించిన వ్యాధులు, అంటే కొన్ని రకాల హీమోలైటిక్ ఎనీమియాస్ కానీ, లేదంటే కొన్ని రకాల మల్టిపుల్ మైలోమా లాంటి డిసీజెస్ డైరెక్ట్గా కిడ్నీ మీద ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో ఇవి బోన్ మ్యారోలో హిమోగ్లోబిన్ తయారీని తగ్గిస్తుంటాయి, కిడ్నీని కూడా పాడు చేస్తుంటాయి. సో ఏ వ్యాధితో వాళ్ళు బాధపడుతున్నారనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.